కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వారిది కన్యా రాశి అవుతుంది. ఈ రాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది? ఏ రంగం వారికి బాగుంటుంది? ఏ రంగం వారికి అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి? గతంలో కంటే ఈ ఏడాది మెరుగుదల ఉంటుందా లేదా? ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి 2024లో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 3గా ఉండనుంది. 2024లో కన్యా రాశి వారి గ్రహగతులను పరిశీలిస్తే ఈ రాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమ రాశిలో రాహువు, 6వ రాశిలో కుంభంలో శని, మే 1వ తేదీ వరకు అష్టంలో గురుడు, తర్వాత భాగ్యస్థానంలో గురుడు ప్రవేశించి సంచరించడం ప్రధానమైన ఫలితాలను ఇస్తుంది. ఇక గురు, శుక్ర, మౌఢ్యుల కారణంగా ఈ రాశి వారికి ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ గ్రహగతులను బట్టి గమనిస్తే ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొన్ని రంగాల్లో చాలా బాగుంటుంది. కొన్ని రంగాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు విలువ ఉంటుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. అయితే ఏ పని చేసినా, ఏ ప్రయత్నం తలపెట్టినా వ్యయం ప్రయాసలుండే అవకాశం ఉంది. ఉత్తర నక్షత్రం వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. కానీ దైవ కార్యాల మీద, శుభ కార్యాల మీద ఖర్చు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారం మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. గట్టి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగులు సమయానికి తగిన విధంగా ప్రవర్తించలేక ఒత్తిడికి లోనవుతారు. అధికారులతో తరచూ ఇబ్బందులు వస్తాయి. అయినా నష్టం లేకుండా వీలైనంత వరకు లాభసాటిగానే ఉంటారు. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఉండవు. అయితే ఏదో అనారోగ్యం ఉందేమోననే భావనతో అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం కూడా అనవసర అపోహలతోనే వైద్య ఖర్చులు ఎక్కువవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లలో మే నెల తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి అన్ని అంశాల్లోనూ అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. అయినా కార్య సాఫల్యం ఉంది. ఇక ఈ రాశి వారికి నెలల వారీగా ఎలా ఉండబోతుందో చూసుకుంటే, జనవరి ఏ ప్రయత్నమైనా సానుకూల పడుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. 1, 2 శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతటా విజయం సాధిస్తూ ముందుకు వెడతారు. చివరి వారంలో స్నేహితులతో జాగ్రత్తలు పాటించాలి. ఇబ్బందికర పరిస్థితులు ముందుగానే గుర్తించి వాటిని దాటవేస్తారు. ఫిబ్రవరి శుక్ర సంచారం సరిగా లేదు. కుటుంబ విషయంలో చికాకులు రాగలవు. ఆర్థిక వెసులుబాటు బాగానే ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఖర్చులు పెరిగినా తగిన ఆదాయం, రుణ సౌకర్యం చేకూరుతాయి. విద్యా ప్రదర్శన, విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ధన ధాన్య లాభం చేకూరుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండవు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. మార్చ్ సర్వసాధారణంగా రోజువారీ కార్యక్రమాలు చక్కగానే చేస్తుంటారు. అయితే ఉద్యోగ విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నష్టములు ఉండవు. అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలరు. కానీ పనులు పూర్తయ్యేంత వరకు మానసికంగా చికాకులు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు అనుకూలం. రుణ సదుపాయములు అనుకూలం. ఏప్రిల్ ఒక విచిత్రమైన అద్భుత మాసం ఇది. మంచి మార్పులు ప్రారంభమవుతాయి. అయితే అన్ని లాభదాయకంగా ఉండవు. ఆర్థిక లావాదేవీలు క్రమంగా మెరుగుపడతాయి. ఉద్యోగంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. గురు, రాహువులకు శాంతి చేయించండి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదలే తప్ప తరుగుదల ఉండకపోవచ్చు.
అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సామరస్యంగా సాగిపోతుంది. మే నెల. అనుకూల ప్రతికూలతలు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. అయినా ధైర్యంగా ఉంటారు. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు. కోర్టు వ్యవహారాలు, ఇతరుల వ్యవహారాలు ఇబ్బందులు కలిగిస్తాయి. మితభాషణ అవసరం. షేర్ వ్యాపారాలకు అనుకూలత తక్కువ. అందరితోనూ ఆచితూచి జాగ్రత్తగా ఉండడం అవసరం. జూన్ నెల. రోజువారి పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. తరచుగా చెడు వార్తలు వింటారు. భోజన అసౌకర్యం తరచుగా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బందికరమైన కాలం. కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. ఖర్చులను నియంత్రించుకోవడం భవిష్యత్తుకు మంచిది. ప్రయాణాలు తగ్గించుకోండి. జూలై నెల. నెల ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమంగా అన్ని సమస్యలు చక్కదిద్దుకుంటారు. 15వ తేదీ నుంచి కొంత ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభమవుతాయి. ఆర్థిక వెసులుబాటు ఏర్పడుతుంది. అవసరానికి కావలసిన రుణాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఆశించిన ప్రయోజనాలుంటాయి. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆగస్ట్. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రతి పని బాగా ఆలోచించి చేస్తారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. కొన్ని పెద్దల సమస్యలు పరిష్కారంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. సెప్టెంబర్. ఎంత తెలివి ధైర్యం ప్రదర్శించినా 15వ తేదీ వరకు వ్యవహార సానుకూలత తక్కువనే చెప్పాలి. 15వ తేదీ తర్వాత పనులు వేగంగా పుంజుకుంటాయి. ఆహార విహారాల్లోనూ అధికారులతో జరిపే సంభాషణల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు నియంత్రించలేరు. దూర ప్రయాణాలు తగ్గించుకోండి. అక్టోబర్. చిన్న చిన్న చికాకులు మినహా మిగిలిన అన్ని అంశాలు అనుకూలం. ఈ నెలలో అనుకూలత తక్కువ. ధన రుణ కుటుంబ అంశాలు అనుకూలం. అన్ని పనుల్లోనూ ప్రయత్నాలు ప్రారంభించగానే శుభ సూచనలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కాలం అనుకూలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. కొద్దిపాటి పురోగతి కూడా ఉంటుంది. 1-2 శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నవంబర్. కొత్త ప్రయోగాలు తలపెట్టవచ్చు. అలంకరణ వస్తువుల విషయంలో ధన వ్యయం ఎక్కువవుతుంది. అందరినీ గౌరవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంఘిక కార్యకలాపాల్లో మంచి పేరు ప్రతిష్టలు సాధించుకుంటారు. పుణ్యకార్యాలపై దృష్టి సారిస్తారు. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసలు తప్పవు. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. డిసెంబర్ నెల. చాలా మంచి కాలమనే చెప్పాలి. అనుకోకుండా పనిలో శ్రమ తొలుగుతుంది. చాలా విషయాల్లో సానుకూలత ఉంటుంది. దైవబలంతో విజయ పరంపర బాగా సాగుతుంది. అందరూ బాగా సహకరిస్తారు, గౌరవిస్తారు. తరచుగా శుభకార్య పుణ్యకార్యాల్లోనూ విజ్ఞాన వినోద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఇక ఈ రాశివారి మంచి ఫలితాల కోసం లక్ష్మీదేవిని తెలుపు ఎరుపు పూలతో శుక్రవారం నాడు పూజ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.